బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కోళ్ల వ్యర్థాల కట్టడి 3 నెలల ముచ్చటగా మారింది. విచ్చలవిడిగా కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోళ్ల వ్యర్థాలు నిషేధమని కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో కట్టడైన తిరిగి యథావిధిగా అక్రమదారుల్లో కోళ్ల వ్యర్థాల మాఫియా చిగురుస్తోంది. అధికారులు ఉదాసీనతో అక్రమ రవాణా జోరందుకుంటోంది. ముఖ్యంగా మండలంలోని దామరమడుగు, పెనుపల్లి, మినకల్లు, రేపాల, కాకులపాడు పరిసర ప్రాంతాలలోని గుంటలలో ఎటు చూసినా కనుచూపు మేర కోళ్ల వ్యర్థాలతో నిండిన చేపల గుంటలే దర్శనమిస్తున్నాయి. ఈ మాఫియా ఇతర రాష్ట్రాల కర్ణాటక, బెంగళూరు, చెన్నై నుంచి తరలించి దామరమడుగు, పెనుపల్లి కేంద్రంగా ఆ గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతోంది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కోళ్ల వ్యర్థాల కట్టడి 3 నెలల ముచ్చటగా మారింది. విచ్చలవిడిగా కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోళ్ల వ్యర్థాల నిషేధమని కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో కట్టడైన తిరిగి యథావిధిగా అక్రమదారుల్లో కోళ్ల వ్యర్థాల మాఫియా చిగురుస్తుంది. అధికారులు ఉదాసీనతో అక్రమ రవాణా జోరందుకుంటుంది. ముఖ్యంగా మండలంలోని దామరమడుగు, పెనుపల్లి, మినుకల్లు, రేబాల, కాగులపాడు పరిసర ప్రాంతాల్లోని గుంటల్లో ఎటు చూసినా కనుచూపు మేర కోళ్ల వ్యర్థాలతో నిండిన చేపల గుంటలే దర్శనమిస్తున్నాయి. ఈ మాఫియా ఇతర రాష్ట్రాల కర్ణాటక, బెంగళూరు, చెన్నై నుంచి తరలించి దామరమడుగు, పెనుపల్లి కేంద్రంగా ఆ గ్రామాలకి సంబంధించిన వ్యక్తులు కనుసన్నలలో జరుగుతుంది. కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేయడం వల్ల పరిసర ప్రాంతాల్లోని పచ్చని పంట పొలాలు, కాలువలు రంగుమారి దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల్లోని నీరు కలుషితమవుతున్నాయి. వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తిన్న వారికి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. వీటిపై మత్స్యశాఖ, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకొని వీటిని పూర్తిగా నియంత్రించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ మాఫియా చేస్తున్న దామరమడుగు, పెనుపల్లి గ్రామానికి చెందిన మాఫియా గాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.